ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 10. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుంచి 34 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 20వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుని వేదన. వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుని వేదన. వ్యాఖ్యానం: ప్రభు అయిన యేసు తన కొరకు యెరూషలేములో ఎదురుచూస్తున్న శ్రమలు, మరణమును గురించి శిష్యులు గ్రహింపు కలిగిన వారై తనతో సన్నిహితంగాను ఏకదృష్టి కలిగిన వారుగాను ఉండాలని ఆశించాడు. అయితే అదే సమయంలో యాకోబు, యోహానుల తల్లి వచ్చి ఒక వ్యక్తిగతమైన కోరికను ఆయనకు తెలియజేసింది. ఆమె తన కుమారులిద్దరిని మెస్సియ రాజ్యములో ఉన్నతమైన స్థితిలో చూడాలని ఎంతో ఆశతో పలికింది. అయితే ఇదంతా చూచిన మిగిలిన 10 మంది శిష్యులు తమ కోపమును వ్యక్తం చేశారు. ఈ కోపమునకు కారణం ఆ తల్లి స్వార్థంతో అట్టి కోరికను ఆ సమయములో కోరినందుకు కాదు. అసలు కారణం ఏమంటే వారిలో ప్రతివాడు ఆ మొదటి స్థానంలో ఉండాలనే కోరిక తన హృదయములో రహస్యంగా కలిగి ఉండటమే. ప్రభువు ఒక చిన్న బిడ్డను వారి మధ్యను నిలిపి వారికి అనేక విషయాలను బోధించిన తర్వాత కూడా వారు ఏమీ నేర్చుకోలేకపోయారా? లేక వారికి ఏమీ జ్ఞాపకం లేదా? వారికి మనం తీర్పు తీర్చకూడదు. మనం కూడా నేర్చుకోవలసిన పాఠములు, అవే పాఠములు నేర్చుకోవటంలో ఎంతో కష్టపడుచున్నాము. మనకి వారికి ఎంత దగ్గర పోలిక! అయితే బోధకుడు ఏ విధంగానూ వారిని నిందించకుండా అపారమైన సహనం కలిగిన వాడై వారికి మరలా బోధించటం ప్రారంభించాడు. ఈసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలోని తనను గూర్చిన మాదిరినే వారికి తెలియజేస్తూ బోధించాడు. విమోచింపబడిన వారి ఆరాధనకు ఈ మాటలే నిత్యమైన అంశము. ప్రభు అయిన యేసు యెరూషలేమునకు తన ప్రయాణమును కొనసాగిస్తూ యెరికోలో త్రోవ ప్రక్కన ఉన్న 2 గుడ్డివారిని స్వస్థపరిచాడు. ఈ సందర్భంలో విశ్వాసముతో కూడిన ఆ గుడ్డివారి పట్టుదల ఒక పక్కన కనబడుతుంటే, మరో ప్రక్కన మన ప్రభు అయిన యేసు చూపిన అపారమైన కనికరము ప్రత్యేకంగా కనబడుచున్నది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.